be responsive. This call is now being recorded. ఓకే. అండ్ ఆల్సో ఏంటిదంటే వాటి క్లాస్లో మనం కొత్త డెరివేషన్స్ ఏం చేయము. లాస్ట్ 1 వీక్గా డిస్కస్ చేస్తే అన్ని రివైజ్ చేస్తున్నాం బికాస్ మనకి 3 days గ్యాప్ వచ్చేసరికి. ఓకేనా? మీరు ఎంత క్విక్గా ఆన్సర్స్ ఇస్తే అంత త్వరగా మనకి రివిజన్ అయిపోతుంది. క్లియర్? ఓకే సార్. ఓకే. సో మనం లీనియర్ రిగ్రెషన్ మీద కాన్సన్ట్రేట్ చేసాం రైట్. ఫస్ట్ లాజిస్టిక్ అంటే లీనియర్ రిగ్రెషన్ అనేది ఎలాంటి డేటా మీద మనం యూజ్ చేస్తాం ఆ మోడల్? క్లాసిఫికేషన్ డేటానా, రిగ్రెషన్ డేటానా? అనిత, నిఖిత, అఖిల. లీనియర్ రిగ్రెషన్ మోడల్ మనం యూజ్ చేసేది క్లాసిఫికేషన్ డేటా మీదనా లేకపోతే రిగ్రెషన్ డేటా మీద? హలో, వినిపిస్తున్నాను? హలో, ఎస్ సార్. ఎస్ సార్. సింపుల్ క్వశ్చన్ నేను అడిగింది లైక్ ఏబిసిడి. లీనియర్ రిగ్రెషన్ మోడల్ ఎలాంటి డేటా సెట్ పైన వర్క్ చేస్తుంది? రెండిటికి వర్క్ చేస్తుంది సార్. లీనియర్ రిగ్రెషన్ ఓన్లీ రిగ్రెషన్ డేటా సెట్ వైపు మాత్రమే. ఎందుకు లీనియర్ రిగ్రెషన్ మోడల్ సిగ్మాయిడ్ ఉండదు. లీనియర్ రిగ్రెషన్ యొక్క ఫైనల్ మోడల్ వచ్చేసి y = mx + c లేదా ఇంతే. దీని నుంచి వచ్చే వాల్యూస్ ఎప్పుడైనా కూడా -∞ to ∞ మధ్యలోనే ఉంటుంది. ఎస్ అవునా? సార్. ఎస్ సార్. అంతా. సో ఈ మోడల్ అనేది ఎప్పుడైనా కూడా రిగ్రెషన్ డేటా సెట్ మీదనే వర్క్ అవుతుంది. క్లాసిఫికేషన్ డేటా సెట్ అంటే దానికి ఓన్లీ లిమిటెడ్ లేబుల్సే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్, డాగ్, షీప్ అని చెప్పేసి ఏ ఇమేజ్ ఇచ్చినా కూడా 3 నుంచి పిక్ చేసుకోవాలి. ఇంకొక కొత్త అనిమల్ ఏం చెప్పదు అంటే క్లాసిఫికేషన్ డేటా సెట్ అవునా. సో ఉన్న లీనియర్ రిగ్రెషన్ మోడల్ని క్లాసిఫికేషన్ డేటా సెట్ కోసం యూజ్ చేయడానికి దీనికి ఇంకొక ఎక్స్ట్రా లేయర్ యాడ్ చేస్తాం మనం, సిగ్మాయిడ్ అని. సిగ్మాయిడ్లో పెడతాం మనం ఇదంతా. ఈ సిగ్మాయిడ్ ఫంక్షన్ ఏంటిది? 1/1 + e⁻⁻x అవునా. ఈ కొత్త లేయర్ యాడ్ చేయడంతో లీనియర్ రిగ్రెషన్ మోడల్ కాస్త లాజిస్టిక్ రిగ్రెషన్ మోడల్ అవుతుంది. ఎస్ సార్. సో పేరుకి రిగ్రెషన్ ఉన్నా కూడా ఇది పనిచేసేది క్లాసిఫికేషన్ డేటా సెట్ పైనే. అండ్ ఆ డేటా సెట్లో కూడా లేబుల్స్ ఓన్లీ 2y లేబుల్స్ మాత్రమే ఉంటాయి. 0 and 1. 0 or 1 అని మనం అనుకుంటాం. ఇది క్లియర్ కదా? ఎస్ సార్. అనిత రెస్పాన్సివ్ ఉండండి. ఓకే సార్. సో లాజిస్టిక్ అనేది మనం దీనికోసం వాడుతున్నాం. ఓకే. సిగ్మాయిడ్ ఫంక్షన్ గురించి మనం చూసాం, గ్రాఫ్ ఎలా ఉంటుంది అని. సిగ్మాయిడ్ ఫంక్షన్ ఏంటిది? f(x) = 1/1 + e⁻⁻x. మీరు అన్మ్యూట్ చేసే ఉంచండి, ఓకే, మ్యూట్ చేయకండి. ఇలా అవుతుంది మీరు ఆన్సర్స్ ఇచ్చేదానికి. అఖిల అండ్ ఎస్ సార్. సో ఫంక్షన్ వచ్చేసి 1/1 + e⁻⁻x అవునా. 0 దగ్గర ఫంక్షన్ వాల్యూ ఎంత? 0 1 సార్. 0 సబ్స్టిట్యూట్ చేస్తే 1. జీరో సబ్స్టిట్యూట్ చేసి చెప్పండి నాకు కాన్ఫిడెంట్ ఇక్కడ. మిగతా వాళ్ళు ఎవరైనా సృష్టి
ఎస్ సార్. ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది y వాల్యూ ఈ ఫంక్షన్ లో? సార్ అప్పటి నుంచి క్లాస్ వినలేదు సార్, ఇంకా ఇప్పుడు ఓపెన్ అయింది సార్ నాది. ఓకే, ఇది లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, మిగతా మీ ముగ్గురు చెప్పండి, అనిత, నిఖిత, అఖిల. ఈ ఫంక్షన్ లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత? 0.5 సార్. 0.5. 0 సబ్స్టిట్యూట్ చేస్తే 1/2. నిఖిత ఎస్ సార్. ఇక్కడ ఎస్ స్టక్ సార్. ఓకే సార్. ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో 0.5 నిఖిత? అక్కడ e⁻⁻x దగ్గర 0 పెట్టుకుంటాం సార్. పెడతా. తర్వాత నంబర్ అయినా నంబర్ కి పవర్ 0 ఉందంటే ఎంత వాల్యూ? 1 సార్. 1. మిగతా 1 ఏనా? ఎస్ సార్. మరి అప్పుడు ఏమవుతుంది? 1 ప్లస్ ఇదంతా కూడా 1 కదా. ఎస్ సార్. మైనస్ ఇంటూ 0 అంటే ఎంత? ఓవరాల్ 0నేనా? ఎస్ సార్. మరి ఈక్వల్ ఆఫ్ 0 అంటే ఎంత? 1. 1/2. 0.5. సింపుల్ క్యాలిక్యులేషన్ ఏమేమి? హలో, ఎస్ సార్. సో 0 దగ్గర 1/2. మెల్లగా అండ్ వాల్యూస్ పెంచుకుంటూ ఇన్ఫినిటీకి రీచ్ అవుతే సిగ్మా ఫంక్షన్ వాల్యూస్ ఎప్పుడు రీచ్ అయితే? మైనస్ ఇన్ఫినిటీ సైడ్ కి వెళ్తే 0 అవుతుంది సార్. ఇటు సైడ్ కి 1 దగ్గరికి రీచ్ అవుతుంది సార్. మిగతా ఏమైనా ఇష్యూస్? హలో, ఎస్ సార్. ఏంటిదా ఇష్యూస్? క్లాస్ ఉన్నావా లాస్ట్ వీక్? హలో, విన్నాను సార్. ఇవన్నీ గుర్తుకున్నా ఏమైనా డిస్కస్ చేసుకున్నట్టు? ఉన్నాయి సార్. మరి ఏమైంది? ఆన్సర్ రావట్లేదు గురించి. సింపుల్ క్వశ్చన్స్ క్లాస్ ఉండకపోయినా చెప్పగలిగిన క్వశ్చన్స్ ఇప్పుడు చెప్పట్లేదు. ఎస్ సార్. కొంచెం స్టక్ అయినా ఓకే, నేను చెప్తాను సార్. ఇప్పటి నుంచి చెప్తాను సార్. ఓకే, ఇప్పుడు మైనస్ ఇన్ఫినిటీకి వెళ్తే 0కి రీచ్ అవుతుంటుంది అని ఎప్పటికీ 0 కాదు సిగ్మా ఫంక్షన్. ఎస్ ఎస్ సార్. ఇన్ఫినిటీకి వెళ్తే కూడా 1కి రీచ్ అవుతూ ఉంటుంది కానీ ఎప్పటికీ 1 కూడా కాదు. మీరు ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా కూడా సిగ్మా నుంచి వచ్చే వాల్యూస్ ఎప్పుడు 0 to 1 మధ్యలోనే ఉంటాయి. అంటే లాజిస్టిక్ రిగ్రెషన్ నుంచి వచ్చే వాల్యూస్ అనేది ఏంటి? ప్రాబబిలిటీ అంటే 0 to 1. ఎస్ సార్. లీనియర్ రిగ్రెషన్ నుంచి అట్లా ఏమైనా ఉంటుందా మనకి రిస్ట్రిక్షన్? ఈ వాల్యూ నుంచి ఈ వాల్యూ మధ్యలోనే ఉంటుంది అని లీనియర్ రిగ్రెషన్ నుంచి. ఇది క్లియర్ కదా? ఎస్ సార్. ఎస్ సార్. ఇప్పుడు మనం లీనియర్ రిగ్రెషన్ మోడల్ ని డెవలప్ చేయాలి అంటే మనకి ఉన్న అత్యంత ముఖ్యమైన టర్మ్ ఏంటిది? లాస్ ఫంక్షన్, రైట్? ఎస్ సార్. ఈ లాస్ ఫంక్షన్ ని మనం కరెక్ట్ గా రాస్తేనే కరెక్ట్ మోడల్ అనేది మనకి అవుట్పుట్ కి వస్తుంది బయట. ఎస్ సార్. అదే లాస్ ఫంక్షన్ ని మనం అటు ఇటు రాసుకున్నాము అంటే మనకు కావాల్సిన లైన్ కాకుండా వేరే ఏదైనా లైన్ రావచ్చు. అంతేనా అనిత? ఎస్ సార్. ఒక పాయింట్ ఉంది మనకి ఇలా డాట్స్, ఇలాంటి ఒక లైన్ ఈక్వేషన్ రావాలి. ఉన్న లాస్ ఫంక్షన్ ఉన్నట్టుగా నేను రాస్తేనేమో ఈ లైన్ వస్తుంది. ఇప్పుడు ఉన్న లాస్ ఫంక్షన్ కి ఇంటూ -1 అని పెట్టి గ్రేడియంట్ డిసెంట్ వేస్తే అప్పుడు ఏ లైన్ రావచ్చు? ఇదే లైన్ రావచ్చా? లైన్ నెంబర్ 1. సార్ ఒక No, పాయింట్ sir. మాత్రమే వచ్చేలాగా వస్తుంది అంతే సార్. ఒకటే పాయింట్ అని కాదు, అది ఎలా వస్తుంది అంటే మొత్తానికి ఆపోజిట్ లైన్, సంబంధం లేకుండా. ఎస్ సార్. ఎందుకంటే లాస్ ఫంక్షన్ మొత్తం మనం రివర్స్ చేసాం కాబట్టి. సో ఇప్పుడు మనకి ఇలాంటిది ఒక లాస్ ఫంక్షన్ కావాలి. దేనికి కావాలి మనకి? లాజిస్టిక్ రిగ్రెషన్ కి కావాలి. ఎస్ సార్. ఎందుకంటే ఏ మోడల్ డెవలప్ చేయాలన్నా కూడా ఒక లాస్ ఫంక్షన్ అనేది మీరు రాసుకోగలగాలి కదా. ఎస్ సో సార్. ఎస్ సార్.
దానికంటే ముందు లాస్ట్ నుంచి వచ్చే వాల్యూస్ ఏంటి అసలు ఎప్పటికైనా మనకి 0 or 1. 0 1 అంటే అదొక లేయర్. ఇది సిగ్మాయిడ్ అనేది ఒక ఎక్స్ట్రా లేయర్. దేనిపైన? లీనియర్ రిగ్రెషన్ మోడల్ పైన. Yes, sir. లీనియర్ మోడల్ ఇన్పుట్స్ ఏంటి? -∞ to ∞ ఏదన్నా వాల్యూ ఉండొచ్చు. Yes, sir. ఇంత పెద్ద లార్జర్ నెంబర్స్ ఉన్నా కూడా అది తీసుకొని వచ్చేది 0 to 1 మధ్యలోనే. మనకున్నే మాత్రం ఓన్లీ 2 క్లాసెస్ అవునా, 0 ఒకటి 1 ఒకటి. ఆ 2 క్లాసెస్ కదా ఇవి కూడా, 0 ఇది 1. అంటే మనకున్న 2 క్లాసెస్ ఏవైతే ఉన్నాయో 0 1, సిగ్మాయిడ్ కూడా ఆ 0 to 1 మధ్యలోనే ఉంటుంది. Yes, sir. సో వచ్చే వాల్యూ ఏదైతే ఉంటుందో 0.7 లేకపోతే 0.6 అని అర్థం ఏంటిది? 0.7 కి దగ్గరగా ఉందని అర్థం. అంటే 0.7 ప్రాబబిలిటీ అది క్లాస్ 1 అవ్వడానికి. Yes, sir. 0.6 ప్రాబబిలిటీ అది క్లాస్ 1 అవ్వడానికి. లాజిస్టిక్ రిగ్రెషన్ కనుక 0.1 ఇస్తే అది 0.1 ప్రాబబిలిటీ క్లాస్ 1 అవ్వడానికి. మరి క్లాస్ 0 అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత ఉంటుంది అప్పుడు వీటికి? 0.7 ఉంటుంది సార్. Yes, sir. 0.3 ఉంటుంది క్లాస్ 0 అయ్యే ప్రాబిలిటీ. ఎస్ సార్. ఇది 0.4. ఇది 0.9. ఇది మీకు నంబర్ లైన్ మీద పెట్టుకున్నా కూడా తెలుస్తుంది. ఇది 0, ఇది 1, ఇది 0.5. ఇక్కడ 0.1 అంటుంది. సో ఒక నెంబర్ 0.1 అంటున్నా అది 0కి ఎంత దగ్గరగా ఉంది అంటే 0 అయ్యే క్లాస్ ప్రాబిలిటీ కాదన్నట్టే కదా. 0.1 ఎస్ సార్. నంబర్ దగ్గరగా ఉంది 0కి, నంబర్ వాల్యూ తక్కువ ఉంది అంటే అప్పుడు ఏం చేయాలి? 1 - 0.1 చేసి 0.19 ప్రాబిలిటీ అని రాసుకోవాలి. అది క్లాస్ 0 అయ్యే ప్రాబిలిటీ. ఎస్ సార్. సో 0కి క్యాల్కులేట్ చేసిన ప్రతిసారి మీరు 1 - లాజిస్టిక్ రిగ్రెషన్ ఏమి ఇస్తుందో ఆ వాల్యూ ఉంటుంది. 1కి వచ్చేసరికి డైరెక్ట్ లాజిస్టిక్ రిగ్రెషన్ ఏమి ఇస్తుందో అదే వాల్యూ. ఇది క్లియర్ కదా మీకు? ఎస్ Yes, సార్. sir. సో YP అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ H అనేది లీనియర్ రిగ్రెషన్ మోడల్ అంటున్నాం. లీనియర్ రిగ్రెషన్ ప్రాబ్లం అయితే ఇక్కడ దాకా ఆగిపోతుంది మన ఈక్వేషన్, అవునా? ఫస్ట్ ఈక్వేషన్ వరకు ఆగిపోతుంది మనకి లీనియర్ రిగ్రెషన్ అయితే. కానీ ఇప్పుడు మనం రాస్తుంది ఏంటిది? లాజిస్టిక్ రిగ్రెషన్. దానికి ఒక ఎక్స్ట్రా లేయర్ యాడ్ చేస్తాం. ఆ ఎక్స్ట్రా లేయర్ సిగ్మాయిడ్ లేయర్. సిగ్మాయిడ్ పెట్టేసి దీంట్లో H అని పెడుతుంది. సిగ్మాయిడ్ ఫంక్షన్ ఫార్ములా వచ్చేసి ఏంటిది? 1/1 + e⁻⁻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 ⁻
1/1 plus e power of minus h. h ఏంటిది మన కేసులో w0 plus w1 x. ఎస్ సార్. సో ఎంత పెద్ద వాల్యూ ఎంత చిన్న వాల్యూ అయినా పోతాం సెగ్మెంట్ లోపలికి కాబట్టి yp అనేది లాజిస్టిక్ రిగ్రెషన్ నుంచి వచ్చే అవుట్పుట్, అది ఎప్పటికీ 0 to 1 మధ్యలోనే ఉంటుంది. క్లియర్ అండి. క్లియర్ సో సార్. ప్రాబబిలిటీ ఏంటిదంటే క్లాస్ 1 అయ్యే ప్రాబబిలిటీ. అంటే లాజిస్టిక్ నుంచి ఏదైతే బయటకు వస్తుందో అది క్లాస్ 1 అయ్యే ప్రాబబిలిటీ ఎప్పటికైనా. 1 minus yp అంటే క్లాస్ 0 అయ్యే ప్రాబబిలిటీ. ఎస్ సార్. ఇది క్లియర్ కదా? ఎస్ సార్. ఓకే. సో లీనియర్ రిగ్రెషన్ మోడల్ ఏదైతే ఉందో దానికి ఒక లాస్ ఫంక్షన్ ఉంటుంది. మనం ఎన్ని రోజుల్లో రాసిన లాస్ ఫంక్షన్ ఇదే కదా ఇప్పుడు ఇక్కడ రాస్తున్నాం. ఎస్ సార్. ఈ లాస్ ఫంక్షన్ కి కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఇది పనిచేస్తుంది మనకి. ఏంటి ఆ స్పెషాలిటీస్ అంటే ఫస్ట్ ఇది యాక్చువల్ వైకి ప్రెడిక్టెడ్ వైకి డిఫరెన్స్ ఏంటిదో చూపించే టర్మ్ ఉంది దీంట్లో. ఏంటిదా టర్మ్? yi minus YI minus YP.
సెకండ్, ఈ కర్వ్ ఎప్పుడు అప్వర్డే ఉంటుంది. ఎస్ సార్. ఇప్పుడు నేను ఒక ఫార్ములా రాస్తున్నాను అనుకోండి. ఇక్కడ లాస్ ఫంక్షన్ ఈక్వల్స్ టు -1/2n సిగ్మా i ఈక్వల్స్ టు 1/n yi మైనస్ yq హోల్ స్క్వేర్ అని పెట్టాను అనుకోండి. ఇప్పుడు ఫస్ట్ ప్రిన్సిపల్ నేను ఏం చెప్తున్నాను, యాక్చువల్ వైకి ప్రెడిక్టెడ్ వైకి మధ్యలో ఉండే డిఫరెన్స్ టర్మ్ ఉండాలి అంటున్నా కదా. ఈ సెకండ్ దాంట్లో ఉందా అది? సెకండ్ ఫార్ములాలో ఉంది కదా సార్, వైఐ మైనస్ వైపి హోల్ స్క్వేర్ అని. ఉంది కదా. సో ఫస్ట్ ఫార్ములా సాటిస్ఫై, సో ఏం ఇష్యూస్ లేదు ఫస్ట్ ఫార్ములా తోటి. కానీ సెకండ్ sir. ఫార్ములా ఏం చెప్పాను నేను, కర్వ్ అనేది అప్వర్డ్ ఉండాలని చెప్పారు సార్. ఇప్పుడు ఇక్కడ అప్వర్డ్ ఉంటుందా ఈ లాస్ ఫంక్షన్? నో సార్, డౌన్వర్డ్ వస్తుంది. డౌన్వర్డ్ వస్తుంది. ఎందుకు? మైనస్ పెట్టుకున్నాం. మైనస్ మైనస్ వల్ల. ఇప్పుడు ఈ టర్మ్ ఏదైతే ఉంటుందో మైనస్ లేకుండా మిగిలిన టర్మ్, దీంట్లో ఎంఎస్సి అనేటి పారామీటర్స్ ఆఫ్, లేదా W0 W1 అనేటి పారామీటర్స్. ఇక్కడ పైన స్క్వేర్ ఉన్నది కాబట్టి లాస్ ఫంక్షన్ ఎట్లుంటది, m² ప్లస్ bc² అనే టర్మ్స్ ఉంటాయి కదా. బయట మైనస్ లేకపోతే ఏబి పాజిటివా నెగిటివా? బయట మైనస్ లేకపోతే పాజిటివ్ సార్. పాజిటివ్ సార్. అంతే కదా, ఎందుకంటే మీరు -5x+2 మైనస్ ఉండక ఎక్స్ ముందు, కానీ స్క్వేర్ పెట్టినప్పుడు అయితే మీరు లోపల మైనస్ ఉన్న ప్లస్ ఉన్న స్క్వేర్ x² యొక్క కోఎఫిషియంట్ ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది కదా. ఎస్ సార్. ఎస్ సార్. బయట మైనస్ లేకపోతే m² c² టర్మ్స్ కి ఎప్పుడు పాజిటివ్ గా ఉంటుంది. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇలా ఉండి ఏ పాజిటివ్ ఉంటే ఎప్పుడు ఆ కర్వ్ పాజిటివ్ అని చెప్పాలి. యూజింగ్ డబుల్ డిఫరెన్సియేషన్. డబుల్ డిఫరెన్సియేషన్ చేస్తే దీనికి వచ్చే వాల్యూ 2a. ఏ పాజిటివ్ అంటే 2a పాజిటివ్, డబుల్ డిఫరెన్సియేషన్ పాజిటివ్ అంటే లోకల్ మినిమం పాయింట్. క్లియర్? ఎస్ సార్. ఓకే. సో ఇప్పుడు అప్వర్డ్ కర్వ్ ఉంటుంది. అదే నేను లాస్ ఫంక్షన్ కి ఇంటూ -1 అని పెట్టాను అనుకోండి, మొత్తం డౌన్వర్డ్ కర్వ్ అవుతుంది. ఇప్పుడు డౌన్వర్డ్ కర్వ్ లో మినిమం పాయింట్ అనేది ఉండదు, అది పోతూనే ఉంటుంది కిందికి. ఎందుకు? y కిందికి వెళ్తున్నప్పటికల్లా అది మినిమం అంటేనే ఉంటాం కదా. ఎస్ సార్. సో ఎప్పుడైనా కూడా మన లాస్ ఫంక్షన్ ఎట్లా ఉండాలి, ఫస్ట్ yi మైనస్ y ప్రొడక్షన్ టర్మ్ ఉండాలి. అది ఉంటే సరిపోదు. సెకండ్ పాయింట్ ఏంటిది, కర్వ్ ఎప్పుడు అప్వర్డ్ అయి ఉండాలి సార్. అప్వర్డ్ అయి ఉండాలి. థర్డ్ పాయింట్ ఏంటిదంటే అప్వర్డ్ అయి ఉండడమే కాదు, ఒక్కటే ఒక గ్లోబల్ మినిమం పాయింట్ ఉండేలాగా ఉండాలి కర్వ్. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉంది అనుకోండి, ఇప్పుడు ఇది అప్వర్డ్ ఉన్నట్టేనా కర్వ్? ఎస్ సార్. కర్వ్ అప్వర్డ్ ఉంది కదా అని చెప్పేసి ఇది ప్రాపర్ గా ఉన్నట్టు ఆ కర్వ్ మనకి? నో సార్. ఎందుకు? రీజన్ చెప్పండి ఎవరైనా. చాలా లోకల్ మినిమమ్స్ వస్తాయి సార్ అక్కడ. దానివల్ల మనకు వచ్చే నష్టం ఏముంటుంది? అది గ్లోబల్ మినిమం అటెండ్ కాకముందే స్టాప్ అయిపోతుంది సార్ లోకల్ మినిమం దగ్గర. అవును, వేరే లోకల్ మినిమం దగ్గర స్టాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మనకి అసలైన పాయింట్ కి రాకముందే. ఎస్ సార్. సో ఇలాంటి ఇష్యూస్ ఉండకుండా మనం రాసే కర్వ్ అనేది ప్రాపర్ గా అప్వర్డ్ ఉండాలి. సో లీనియర్ రిగ్రెషన్ ఫంక్షన్ అనేది మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. లీనియర్ రిగ్రెషన్ ఫంక్షన్ సబ్స్టిట్యూట్ చేయడం అంటే ఏంటిది, h ని సబ్స్టిట్యూట్ చేస్తున్నట్టు, వైపీని కాదు. వైపీలో సిగ్మాయిడ్ టర్మ్ ఉంది. ఒక్క సెకండ్. ఓకే. సో వైపీలో సిగ్మాయిడ్ టర్మ్ తోటి ఉంది, అంటే ఏంటి 1/1 + c⁻⁻h అని. కానీ లీనియర్ రిగ్రెషన్ లో మనం అది ఆ లేయర్ ఉండదు కదా మనకి. నో సార్. లీనియర్ రిగ్రెషన్ లో మనకు ఉండేది ఏంటిది, లాస్ట్ లేయర్ ఇదే h లేయర్, W0 + W1x లేదా c + mx. అది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి మన లాజిస్టిక్ మన లాస్ ఫంక్షన్ మాత్రం ఎప్పటికీ అప్వర్డే ఉంటుంది. ఇది క్లియర్? ఎస్ సార్.
ఫోర్త్ వన్ ఏంటిదంటే చిన్న సరే ఈ ఫోర్త్ పాయింట్ అంటే క్లియర్ గా చెప్తాను మీకు మళ్ళీ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 5i - 5 ఏందబ్బా ఇప్పుడు జాయిన్ అవుతున్నారు అంతా. ఇప్పుడు ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళకి అటెండెన్స్ లేదబ్బా. కర్మలా వెంకట్కును పానుగంటి దుర్గా. సార్ కర్మల వెంకటికి అటెండెన్స్ లేదు ఇవాళ. సార్ ఇక్కడ మా గదిలో ఫెస్టివల్స్ వల్ల ఇది మా లైన్ అంతా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కరెంట్ వర్క్ చేస్తున్నాం సార్. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోతుంది 7% ఉంది సార్. దుర్గా పానుగంటి సార్ అటెండెన్స్ లేదమ్మా మీకు ఇంత లేట్ జాయిన్ అయింది కాబట్టి. వెంకట్ నీకు వేస్తున్నా అటెండెన్స్. దుర్గా పానుగంటికి థ్యాంక్స్ సార్. రేపు నుంచి కొంచెం లేట్ గా జాయిన్ అయ్యేటోళ్ళు అసలు జాయిన్ అవ్వకండి. ఫస్ట్ క్లాస్ లో డిస్టర్బ్ చేయకుండా. ఫోర్త్ పాయింట్ వచ్చేసి నేను ఏం చెప్తున్నానంటే y - y ప్రిడిక్షన్ అని ఉంది కదా. ఎస్ సార్. ఫర్ y ఎగ్జాంపుల్ 10 తీసుకుందాం 3 కేసెస్ లో. అంటే యాక్చువల్ y వాల్యూ వచ్చేసి 10 అని. ఎస్ సార్. y ప్రిడిక్షన్ 100, y ప్రిడిక్షన్ 1000, y ప్రిడిక్షన్ 10,000 ఉంటాయి. అన్నిటికీ సేమ్ లాస్ రాదు కదా. నో సార్. వాటి పెనాల్టీస్ మారుతున్నాయి ఇక్కడ. ఫస్ట్ దానికి ఏమవుతుంది 90, సెకండ్ దానికి 990 డిఫరెన్స్. ఇట్లా పెరుగుతూ పోతుందా డిఫరెన్స్ అనేది. ఎస్ సార్. అంతే నువ్వు అన్నిటికీ ఒకటే సాచురేషన్ పాయింట్కి రాలేదు కదా. అన్ని ఒకటే దగ్గరికి చేరలేదు కదా వాల్యూస్. ఇంకా Yes, వీటికి sir. స్క్వేర్స్ ఉంటాయి. స్క్వేర్స్ అంటే ఇంకెంత డిఫరెన్స్ ఉంటుంది, చాలా డిఫరెన్స్ అవుతూ ఉంటుందా. ఎస్ సార్. దాని లాజిస్టిక్ ప్రిడిక్షన్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే 4 దగ్గరనో 5 దగ్గరనో ఆల్రెడీ రీచ్ అయిపోతాయి నియర్లీ 0.9కి. ఇప్పుడు 0 దగ్గర 1/2 అవునా ఈ ఫంక్షన్ వాల్యూ. ఎస్ సార్. ఇన్ఫినిటీ దగ్గర 1, -infinity దగ్గర సారీ 0 అవుతూ ఉంటుంది y వాల్యూ. ఎస్ సార్. నేను అనే పాయింట్ ఏంటిదంటే ఇక్కడ 4కో 5కో ఆల్రెడీ 0.9కి రీచ్ అయిపోతుంది. 0.99 ఎస్ సార్. అంటే 0కి సిగ్మాయిడ్ వాల్యూ 0.5, 5కి సిగ్మాయిడ్ వాల్యూ 0.99. ఓకేనా. ఎస్ సార్. ఇక 5 నుంచి మీరు ఎంత పెద్ద నంబర్ ఇచ్చినా కూడా దాని వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుంది. 1 లోపలే ఉంటుంది సార్. 0.99 వరకే ఉంటుంది. అంటే అందులో మీరు ఎంత పెద్ద నంబర్స్ చేంజ్ చేసినా కూడా ఇక్కడ వచ్చినంత డిఫరెన్స్ వస్తుందా మీకు. నో సార్. ఇప్పుడు y ప్రెడిక్షన్ 100, 1000, 10,000 అయితే దాని తగ్గట్టు మీకు డిఫరెన్స్ బాగా వస్తుంది ఇక్కడ. ఎస్ సార్. అనితాకి ఎస్ సార్ చాలా డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు అదే లాజిస్టిక్ రిగ్రెషన్ నుంచి మనకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ YP అంటే ఏం వాల్యూ అంటే ఇది YP అంటే MX+E లీనియర్ రిగ్రెషన్ కాబట్టి. ఎస్ సార్. ఓకే. ఇప్పుడు ఇక్కడ YP అంటే ఏంటిది, అది కంపల్సరీ 0 to 1 మధ్యలో ఉంటుంది అవునా. ఎస్ సార్. YP రాకముందు ఉంటే H అంటే ఈ పైన వాల్యూస్ అయినా 100, 1000, 10,000 అని. ఎస్ సార్. H నుంచి వచ్చే వాల్యూస్ అవి. ఇప్పుడు ఇక్కడ 100, 1000, 10,000 మనకి ఎక్కడి నుంచి వచ్చింది. ఇక్కడ YP H రెండు ఒకటే కాబట్టి MX+E నుంచి వచ్చింది. ఎస్ సార్. మీరు సెగ్మెంట్ వాడక ముందు యూజ్ చేయాల్సింది H వాల్యూస్ కదా, YP వాల్యూస్ కదా, MX+E వాల్యూస్ కదా. ఎస్ సార్. లీనియర్ రిగ్రెషన్ లో వచ్చిన Y వాల్యూ ఏదైతే ఉంటుందో H వాల్యూస్ అది 100, 1000, 10,000 చాలా వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి దాని పని అది చేసుకుంటుంది. హైపర్నాలిటిస్ చేయాల్సింది హైపర్నాలిటిస్ వస్తుంది, డిఫరెన్స్ ఉంది. సేమ్ ఇదే H వాల్యూస్ మనకి లాజిస్టిక్ లో వచ్చాయి అనుకుందాం. అంటే ఏంటిది H వచ్చేసి 1000, 10,000, 100. ఓకే.
వైకి హెచ్ఎస్ ఎంత ఉంటుంది అనుకుంటారు ఈ హెచ్కి? 0 to 1 మధ్యలోనే ఉంటుంది సార్. ఆ 0 to 1 మధ్యలో హెచ్ ఒకవేళ 5 అయితే వైపీ ఆల్రెడీ 0.99కి రీచ్ అయింది. ఎస్ సార్. సో ఇప్పుడు హెచ్ అనేది 5కి ఇంకా 100 అంటే 95 ప్లస్ చేస్తున్నాం. ఎస్ సో సార్. ఈ వాల్యూస్కి ఎంత ఉండాలి వైపీ? చాలా డిఫరెన్స్ ఉండాలి సార్. ఉండద్దు. ఆల్రెడీ 5కే 0.99 వచ్చింది అంటే మీరు 100 సబ్స్టిట్యూట్ చేసిన, 1000 సబ్స్టిట్యూట్ చేసిన, 10,000 సబ్స్టిట్యూట్ చేసిన 1 కంటే తక్కువనే ఉండాలి. ఎస్ సార్. 0.99 కంటే ఎక్కువనే ఉండాలి. ఎస్ సార్. పాయింట్ అర్థమవుతా నేను చెప్తుంది? అయింది సార్ అర్థం అవుతుంది. సో పాయింట్ 3 9s ఉంటే నెక్స్ట్ ఇది 4 9s, తర్వాత 5 9s. కానీ 2 డెసిమల్స్ దాకా చూసుకుంటే ఇవన్నీ సేమే కదా నంబర్స్. ఎస్ సార్. Yes, sir. సేమ్ ఇదే హెచ్ 100,000 10,000కి ఏమో పైన 90 స్క్వేర్ 990 స్క్వేర్ 9,990 స్క్వేర్ వచ్చింది. లేదా లీనియర్ రిగ్రెషన్ నుంచి వచ్చిన ఫైనల్ వాల్యూస్ లో చాలా డిఫరెన్స్ ఉంది. 100కి 1000కి 10,000కి చాలా డిఫరెన్స్ ఉంది కదా మూడింటికి. ఎస్ సార్. లీనియర్ Yes, sir. రిగ్రెషన్ చిన్న ఫైనల్ వాల్యూస్ ఇక్కడ రాస్తా నేను. లీనియర్ రిగ్రెషన్, లాజిస్టిక్ రిగ్రెషన్. లీనియర్ రిగ్రెషన్ లో ఫైనల్ వాల్యూస్ హెచ్ నుంచి వస్తాయి. లాజిస్టిక్ రిగ్రెషన్ లో ఫైనల్ వాల్యూస్ సిగ్మా ఆఫ్ హెచ్ నుంచి వస్తుంది. హెచ్ 100 ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ లీనియర్ రిగ్రెషన్ మోడల్ 0 ఇస్తే లాజిస్టిక్ రిగ్రెషన్ సిగ్మా వాల్యూ ఎంత? 0.5. 0.5, sir. ఒకవేళ అది 4 ఇస్తే 4 or 5 99. ఎస్ సార్. ఒకవేళ 100 ఇస్తే 0.99 ఉంటుంది, ఇంకొక 9 ఎక్స్ట్రా యాడ్ అవుతుంది మహా అంటే. ఎస్ సార్. 1000 ఇస్తే 0.99 10,000 ఇస్తే ఇట్లా. కానీ ఇవన్నిటి మధ్యలో డిఫరెన్స్ ఎంత చిన్నగా ఉంటుంది. ఎస్ సార్. చిన్నగా ఉంటుంది సార్. అంతే కదా. ఇప్పుడు వీటికి ఉన్నంత డిఫరెన్స్ ఉంటుందా ఇక్కడ లాజిస్టిక్ రిగ్రెషన్ లో? నో. No. అంటే దాని Yes, అర్థం 4కి 5 వాల్యూస్ రీచ్ అవ్వడంతో మొత్తం ఫ్లాట్ అయిపోయినాయి అన్ని. ఎస్ 4 5 తర్వాత మీరు ఎంత పెద్ద నెంబర్ ప్రెడిక్ట్ చేసినా ఏం చేసినా కూడా బయటకు 0.999999 లేస్తూ ఉంటుంది. ఇలా ఉండద్దు. ఇలాంటి టర్మ్ ని యూజ్ చేయొద్దు లాస్ ఫంక్షన్ లో. ఎందుకు? లాస్ ఫంక్షన్ ఎట్లాంటిది? ఎంత పెద్ద తప్పు చేస్తే అంత శిక్ష చేయాల్సిన ఫంక్షన్ అది. మీరు ఎంత పెద్ద తప్పు చేస్తా ఒకటే తప్పిస్తా ఒకటే శిక్షిస్తా అంటే కరెక్ట్ గా ఉన్నట్టు లాస్ ఫంక్షన్. నో. No, sir. అలాంటి లాస్ ఫంక్షన్ వాడితే మనకు కావాల్సిన ఆన్సర్ కి రీచ్ అవుతామా మనం? నో సార్. అవ్వం, sir. దగ్గర అట్లా. కాబట్టి ఈ ఉన్న లాస్ ఫంక్షన్ ఏదైతే ఉందో లీనియర్ రిగ్రెషన్ కి రాసింది, ఈ టర్మ్ కి అసలు వాల్యూ ఉండదు. ఒక్కసారి 5 నుంచి పోతూ ఉంటాయి. హెచ్ అనేది 5 నుంచి ఎక్కువ ఇచ్చుకుంటూ వెళ్తే వాల్యూస్ ఎప్పటికీ వైపీ ఏమైతే అంటది 0.99 అయితే ఉంటుంది అరౌండ్. కాబట్టి మనం ఇలాంటి లాస్ ఫంక్షన్ వాడడం వల్ల మనకి ఎటువంటి యూజ్ ఉండదు. ఇది ఇంట్యూషన్ లో. కానీ మ్యాథమెటికల్ గా చెప్పాలి అంటే ఇది ఇంకొకటి కూడా ఉంది. ఏంటిదంటే లీనియర్ రిగ్రెషన్ కి వచ్చేసరికి కర్వ్ ఎప్పుడు అప్వర్డ్ అని చెప్తున్నాం. ఎస్ సార్. లీనియర్ రిగ్రెషన్ లో వైపీ వచ్చేసి mx+c అన్న. mx+c కాబట్టి ఇది అప్వర్డ్ కర్వ్ ఉంది. ఎస్ సార్. సేమ్ లాస్ ఫంక్షన్ ఫార్ములాలో లాజిస్టిక్ రిగ్రెషన్ కి రాస్తున్నప్పుడు వైపీ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేసేది ఏంటిది? సిగ్మా 1 plus e power minus 6, sir. ఇది సబ్స్టిట్యూట్ చేస్తున్నా కాబట్టి ఈ లాస్ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో ఇది అప్వర్డ్ ఉన్నప్పటికీ ఒకటే గ్లోబల్ మినిమం ఉండదు.
ఎందుకంటే YAP ఈక్వల్స్ టు MX ప్లస్ C అండ్ లాస్ ఫంక్షన్ సబ్స్టిట్యూట్ చేసి డబుల్ డిఫరెన్షియేషన్ చేస్తే ఎప్పుడు కూడా లాస్ ఫంక్షన్ యొక్క డబుల్ డిఫరెన్షియేషన్ పాజిటివ్ వే వస్తుంది. ఎస్ సార్. కానీ ఈ ఫార్ములా ఉంది చూసారా ఇక్కడ YP ఈజ్ ఈక్వల్స్ టు 1/1 ప్లస్ E పవర్ మైనస్ MX ప్లస్ C అనేది. ఎస్ సార్. ఇది కనుక మీరు సబ్స్టిట్యూట్ చేసి డబుల్ డిఫరెన్షియేట్ చేస్తే కంపల్సరీ ప్రతిసారి పాజిటివ్ వస్తుందా నమ్మకం లేదు. పాజిటివ్ ఎప్పటికీ రాదు కంపల్సరీ ప్రతి వాల్యూకి. ఏవో కొన్ని వాల్యూస్ కి నెగిటివ్ కూడా ఉంటుంది. కొన్ని వాల్యూస్ కి నెగిటివ్ ఉందంటే దాని అర్థం ఏంటిది, కొన్ని మల్టిపుల్ లోకల్ మినిమం పాయింట్స్ ఎస్ సార్. అలాంటి మినిమం పాయింట్స్ ఉన్నందుకు గ్లోబల్ మినిమం అనేది అది రీచ్ అవ్వకముందు ఎక్కడక్కడ స్టేబిలైజ్ కూడా అవ్వచ్చు. ఈ డిఫరెన్స్ ఎందుకు వస్తుంది అంటే లీనియర్ రిగ్రెషన్ అప్పుడేమో y ఈక్వల్స్ టు MX ప్లస్ C సబ్స్టిట్యూట్ చేస్తున్నట్టు, లాజిస్టిక్ ఉన్నప్పుడు సెగ్మెంట్ లోపల పెట్టి సబ్స్టిట్యూట్ చేస్తున్నందుకు ఇలాంటి ఫంక్షన్ ఏర్పడుతుంది. సో మీకు నేను నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన ఫస్ట్ ఒక వన్ ఆఫ్ ది ప్రూఫ్ ఏంటిదంటే MSc లాస్ అంటున్నాం కదా మనం, లాస్ ని లీనియర్ రిగ్రెషన్ వాడింది. ఎస్ సార్. సెగ్మాయిడ్ ఫంక్షన్ యొక్క అవుట్పుట్ మనం యూజ్ చేసినప్పుడు నేను ఏం ప్రూవ్ చేయాలంటే f'(x) ప్రతిసారి పాజిటివ్ కాదు అని ప్రూవ్ చేయాలి. ఇది నేను ప్రూవ్ చేశానంటే దాని అర్థం ఏంటిది, ఇలాంటి ఒక లాస్ ఫంక్షన్ వస్తుంది అని. ఎస్ సార్. సెకండ్ ఇది ఏం చేయాలి, MSc లాస్ పనిచేస్తలేదు కాబట్టి నేను లాగ్ లాస్ ఉన్నా. సో నెక్స్ట్ క్లాస్ లో ఇంకోటి ఏం ప్రూవ్ చేయాలి, నేను లాగ్ లాస్ కనుక వాడితే YP సెగ్మెంట్ h(x) తోటి లాగ్ లాస్ కనుక వాడితే నేను ఏం ప్రూవ్ చేయాలి అంటే f'(x) ఆల్వేస్ పాజిటివ్ అని ప్రూవ్ చేయాలి. అప్పుడు ఏమైతుంది, మనం అనుకుంటున్న లాగ్ లాస్ అనేది ఒకటే ఒక గ్లోబల్ మినిమం ఉన్నట్టు. అవుతుంది. ఎస్ సార్. ఈ రెండు క్లియర్ మీకు హలో. ఎస్ సార్. సో ఈ 2 పాయింట్స్ కంటే ముందు 0 పాయింట్ మీకు ఏం చెప్పాను, నేను ఉన్న లాస్ ఫంక్షన్ కనుక వాడితే ఎక్కువ తప్పుకి ఎక్కువ పెనాల్టీ అనేది ఇవ్వట్లేదు MSc లాస్. ఎస్ సార్. వన్స్ లీనియర్ రిగ్రెషన్ మోడల్ నుంచి వచ్చే వాల్యూ ఏదైతే ఉందో h 5 కంటే ఎక్కువ ఉన్నప్పుడు అది ఎంత పెద్ద తప్పు చేసినా కూడా ఇంచుమించు అన్నిటికీ అది 0.9 ఇస్తుంది. ఎస్ సార్. ఇది మనకు ఉండద్దు, పెనాల్టీ పెరుగుతూనే ఉండాలి. మీకు క్లియరా నేను చెప్పింది? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే, ఇప్పుడు నేను మీకు చిన్న క్వశ్చన్స్ అడుగుతాను క్లారిటీగా. నేను ఇది కొంచెం కొత్త పాయింట్స్ పోయిన క్లాస్లో చెప్పినే కాదు. మీరు మంచి పనులు చేసినప్పుడు పెనాల్టీ ఇస్తారా, చెడు పనులు చేసినప్పుడు పెనాల్టీ ఇస్తారా? ఒక మనిషికి ఒక జైలు శిక్ష చెడు పనులు చేసినప్పుడే సార్. తప్పు చేసినప్పుడు. తప్పు చేసిన. ఇప్పుడు ఇది క్లియర్ గా వినండి ఈ ఫంక్షన్ ఎందుకని అంటున్నా అని. ఇది సిగ్మాయిడ్ ఫంక్షన్. ఎస్ సార్. 0 దగ్గర 1/2. ఓకే, నాకున్నది రెండు క్లాసులు ఇక్కడ. ఏంటి ఆ 2 క్లాసులు? 0 1. 0 0 1. క్లాస్ 1 అనేది నాది యాక్చువల్ y అన్నప్పుడు ఒకవేళ మనకి h అనేది 5 కంటే ఎక్కువ ఇస్తే, 5 కంటే ఎంత ఎక్కువ ఇచ్చినా కూడా 0.99 అంటున్నావు. ఎస్ సార్. నాకు కావాల్సింది క్లాస్ 1 అన్నప్పుడు అది నాకు 5 ఇస్తే ఏంది, 5 కంటే ఎక్కువ ఇస్తే ఏంది, ఆల్రెడీ 0.99 వరకు మంచి పాయింట్ రీచ్ అయినట్టే కదా. ఎస్ సార్. ఇందాక ఏమన్నా నేను h వాల్యూ ఎక్కువ ఉంటే ఎక్కువ పెనాల్టీ ఇవ్వాలి అని చెప్పా. ఎస్ సార్. సో పెనాల్టీ అన్నప్పుడు ఎప్పుడు ఇవ్వాలి, 5 కంటే ఎక్కువ ఉంది కదా అని చెప్పి ప్రతిసారి పెనాల్టీ ఇవ్వడం అన్నది కాదు అక్కడ పాయింట్. క్లాస్ 1 ఉన్నప్పుడు అదే నెగిటివ్ వాల్యూస్ ఇస్తేనే పెనాల్టీ ఇవ్వాలి నేను. ఓకే. అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒకవేళ అక్కడ 6 ఉంటే సార్ 5 ఇక్కడ 5 దగ్గర
6 ఉంటే ఏముంటుంది 0.99, 5 అంటే 6 ఉంటే 0.9901 ఉండొచ్చు. కానీ రెండింటికి వాల్యూ తక్కువనే. కానీ పాయింట్ ఏంటిది, లీనియర్ రిగ్రెషన్ మోడల్ అది పాజిటివ్ వాల్యూ ఇస్తే మనం క్లాస్ 1 అంటాం. అది ఎంత పాజిటివ్ ఇచ్చినా మా అంటే కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువ పెరుగుతుంది కావచ్చు, కానీ మనకు కావాల్సింది అదే కదా, ఎంత ఎక్కువ పాజిటివ్ అయితే అంత ఎక్కువ ఇచ్చేసాయి అని క్లాస్ 1 అయితే. పెనాల్టీ ఎప్పుడు వేయాలి, మనకు కావాల్సింది క్లాస్ 1 అన్నప్పుడు అది నెగిటివ్ వాల్యూస్ ఇస్తే మనకి పెనాల్టీ ఇవ్వాలి. ఎస్ సార్. Yes, sir. పాజిటివ్ ఇస్తే కూడా కొంచెం పెనాల్టీ పడుతుంది, కానీ మరీ అంత ఎక్కువ కాదు. ఆ పెనాల్టీ దేనికి, కాన్ఫిడెన్స్ ని పెంచడానికి, నువ్వు తప్పు చేసావని కాదు. ఎస్ సార్. నేను ఇది చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. నేను పైన ఎందుకు చెప్తున్నానంటే మాకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కొంచెం మీకు ఐడియా ఉండడానికని. నేను నంబర్స్ తోటి ఏం చెప్తున్నా ఏంటి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్ గా. ఈ ఒక్క క్లాస్ Okay. దీనికి కేటాయిస్తా. ఓకే, ఓకే. Yes, sir. ఫస్ట్ మనం ఫంక్షన్స్ ని అర్థం చేసుకుందాం ప్రాపర్ గా. ఫ్లాట్ అవ్వడం అంటే ఏంటిది చెప్పండి. సార్. ఒక టైర్ ఉంది, టైర్. ఒక టైర్ ఫ్లాట్ అయిందంటే ఏంటిది, పంచర్ అయినట్టేనా? ఎస్ సార్. Yes, sir. టెర్మినాలజీ ప్రకారం ఈ వాల్యూ ఉందా ఇక్కడ 0.9 రీచ్ అయింది, అది 5 వరకు రీచ్ అయింది. అవునా, 5కే రీచ్ అయింది 0.99 అనేది. దాని తర్వాత మీరు ఎంత వాల్యూస్ పెంచినా కూడా ఇదంతా ఫ్లాట్ అయిందని అంటాం మనం. అంటే మీరు ఎంత పెంచండి చాలా తక్కువ చేంజ్ ఉంటుంది, అది ఆల్రెడీ రీచ్ అయిపోయింది మాక్సిమం వాల్యూ అన్నట్టే ఉంటుంది 0.99కి. ఎస్ సార్. 5 తర్వాత మీరు ఎంత పెంచినా కూడా దానికి ఒకటే అన్నట్టే ఉంటుంది. అట్లనే ఇక్కడ నెగిటివ్ లో కూడా అది ఫ్లాట్ అయిపోతుంది -5కి సమ్వేర్. ఏదో చిన్న పెరుగుతుంది కావచ్చు ఒక రవ్వంతా, కానీ పాయింట్ ఏంటిది, అస్సలైన వాల్యూగా రీచ్ అయిపోయినట్టే ఒక రకంగా 0.99కి. మాక్సిమం వాల్యూ 1కి ఎప్పటికీ రీచ్ కాదు. సో 5 తర్వాత ఫ్లాట్ అయిపోతాయి వాల్యూస్, కానీ దానివల్ల మనకి ఎంతవరకు నష్టం ఎంతవరకు లాభం అనేది నేను చెప్తున్న పాయింట్. సో నేను అంటుంది ఏంటిదంటే తప్పు చేసినప్పుడు పెనాల్టీ ఇవ్వాలి. ఇప్పుడు నాకు యాక్చువల్ y క్లాస్ వచ్చేసి 1, ఎస్ సార్. y ప్రొడిక్షన్ వచ్చేసి 0.3, 0.5, 0.8, 0.9, 0.99. మొత్తం 5 డిఫరెంట్ మోడల్స్ నుంచి 5 డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి నాకు. దీంట్లో పెనాల్టీ దేనికి ఎక్కువ పడాలి, దేనికి తక్కువ పడాలి? 0.3కి ఎక్కువ పడాలి, 0.99కి తక్కువ పడాలి సార్. Yes, తక్కువ sir. పడాలి, అంతేనా? ఎస్ సార్. Yes, Yes, sir. sir. Yes, sir. ఇప్పుడు లాగ్ వైపీ ఫంక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. లాగ్ వైపీ అంటే లాగ్ ఎక్స్ ఫంక్షన్. లాగ్ ఎక్స్ ఫంక్షన్ ఏంటిది, ఇంతేనా? ఎస్ సార్. 1 దగ్గర 0 y వాల్యూ, 0 to 1 మధ్యలో నెగిటివ్ వాల్యూస్ వెళ్తుంది లాగ్ ఫంక్షన్. ఇది క్లియర్ గా? ఎస్ Yes, సార్. sir. Yes, sir. ఇప్పుడు 0.3 అంటే ఇక్కడెక్కడో కింద ఉంటుంది, ఎస్ సార్. 0.99 అంటే ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు లాగ్ 0.99 పెద్దనా, లాగ్ 0.3 పెద్దనా? లాగ్ 0.3 పెద్దది సార్. ఈ నెంబర్ ఎంత ఉండొచ్చు? -1 అనుకుంటే ఈ కింద నెంబర్ ఎంత ఉండొచ్చు? -10. 10. లాగ్ 0.3 ఎంత? -10.
లాగ్ 0.99 మైనస్ మైనస్ 1 -1 ఇట్లా ఏది పెద్ద? -10 మైనస్ పెద్ద 1 మైనస్ 1 సార్. ఇది పెద్ద. -1 Yes, ఎస్ sir. సార్. అవునా? సో Yes, sir. 0.99 కి లాగ్ వాల్యూ ఇది పెద్ద, 0.33 కి లాగ్ వాల్యూ తక్కువ. ఎస్ దీంట్లో సార్. ఎక్కువ నెంబర్ వచ్చేసి 0.99 కి ఉంది. ఇది నేను లాస్ అని అంటే కరెక్ట్ కదా అని అర్థం. నో సార్. ఎందుకు? అక్కడ లాస్ తక్కువే ఉంటుంది కదండి సార్. ఇప్పుడు 0.9 అనేది కరెక్ట్ వాల్యూ కదా, నా క్లాస్ 1 అయితే 0.3 తో పోలిస్తే. ఇది నా లాస్ అంటే ఏమైతుంది, ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కి అది ఎక్కువ పెనాల్టీ వేస్తుంది, రాంగ్ ఆన్సర్ కి తక్కువ పెనాల్టీ వేస్తుంది. అవునా? ఎస్ సార్. Yes, sir. y యాక్చువల్ 1 అన్న, y ప్రొడిక్షన్ ఒకసారి 0.3 అన్న, పెనాల్టీ అంటే ఏంటిది? లాస్ అయినా పెనాల్టీ అంటే ఎస్ సార్. ఇక్కడ మన దగ్గర లాస్ అంటే ఏంటిది? లాగ్ వైపీ అని పెట్టానా? ఎస్ సార్. -10 లాగ్ వైపీ అన్న, అది -10 అన్న. సేమ్ అదే Yes, sir. క్లాస్ కి 0.99 అని ప్రెడిక్ట్ చేసినప్పుడు -1 వస్తుంది. ఈ రెండిట్లో ఏ లాస్ ఎక్కువ, -10 -1? -1, sir. -1 ఎక్కువ. 0.99 కరెక్ట్, 0.3 కరెక్ట్, y యాక్చువల్ 1 ఉన్నప్పుడు. 0.99 కరెక్ట్ సార్. మరి కరెక్ట్ ఆన్సర్ కి ఎక్కువ పెనాల్టీ ఇస్తున్నామా మనం, ఇవ్వట్లేదా? ఇస్తున్నాం సార్. సో అప్పుడు ఇది లాస్ ఫంక్షన్ కరెక్టేనా లాగ్ వైపీ అంటే? నో సార్, రాంగ్. మరి అప్పుడు ఏం చేయొచ్చు మనం దానికి కరెక్ట్ చేయాలంటే? ఎక్స్ట్రా టర్మ్స్ ఏమైనా యాడ్ చేయాలి. జస్ట్ ఇంటూ మైనస్ చేస్తే సరిపోతుంది. ఓకే సార్. అప్పుడు ఏమైతుంది? రివర్స్ వస్తాయి. -10 కాస్త 10 అవుతుంది, 1 కాస్త -1 కాస్త 1 అవుతుంది. Yes, sir. ఎస్ సార్. సో మైనస్ లాగ్ వైపీ అనేది ఏంటిది? ఒకవేళ క్లాస్ కనుక 1 అయితే లాస్ ఫంక్షన్ వచ్చేసి లాగ్ వైపీ ఇంటూ మైనస్. ఇప్పుడు చాలా క్లియర్గా ఆలోచిద్దాం అసలు ఏం చేస్తున్నాం ఇక్కడ అని. మనకి ఇందాక లీనియర్ రిగ్రెషన్ యొక్క లాస్ ఫంక్షన్ ఎంఎస్సి ఉందని చెప్పాను, అవునా? ఎస్ సార్. Yes, sir. ఎంఎస్సిలో yi మైనస్ వైపీ టర్మ్ ఉంది. ఎస్ సార్. హెచ్ అనేది 5 నుంచి అది ఎంత పెద్ద వాల్యూ ఇచ్చినా కూడా ఓకే. Let me give another example. ఇప్పుడు ఇక్కడ యాక్చువల్ క్లాస్ వాల్యూ 1 అంటున్నా. హలో, ఎస్ సార్. Yes, sir. ఇది పోయినట్టుంది కదా, ఒక సెకండ్ ఏమన్నా జాయిన్ అవ్వాల్సి. మనకి ఎప్పుడు ఎన్ని లాస్ ఫంక్షన్స్ ఉన్నాయో చెప్పండి ఇప్పటి వరకు.
హలో, ఒకటే సార్. ఒకటేమో ఎంఎస్సి లాస్ ఫంక్షన్. ఇది ఎస్ దేనికి మనం లీనియర్ రిగ్రెషన్ కి వాడుతున్నాం. సార్. నెక్స్ట్ ఇది లాగ్ లాస్. ఎస్ సార్. ఇందాక నేను చెప్పిన లాగ్ వైపీ ఏంటిది, Yes. మైనస్ లాగ్ వైపు. వైపీ. ఇది క్లాస్ 1 అయితేనే, క్లాస్ 0 అయితేనే నేను తర్వాత ఒక ఈక్వేషన్ రాస్తాను, అది పక్కన పెట్టండి. ఓన్లీ క్లాస్ 1 గురించి చెప్తున్నాను ఇప్పుడు నేను. ఎస్ సార్. సో మనకి 2 లాస్ ఫంక్షన్స్ ఉన్నాయి, ఒకటి ఎంఎస్సి, ఒకటి లాగ్ లాస్. లాగ్ లాస్ ఎందుకంటే లాగ్స్ వాడుతున్నాం కాబట్టి. ఎస్ సార్. ఇప్పుడు యాక్చువల్ క్లాస్ 1 అన్నప్పుడు 0.3 నుంచి 0.9 వరకు రాస్తే మీరు ఏమన్నారు, పెనాల్టీ 0.3కి ఎక్కువ ఉండాలి, 0.9కి కాదు అన్నారు. ఎస్ సార్. Yes, sir. 0.3 రావాలి అంటే హెచ్ వాల్యూ ఎంత ఉండాలి? పాజిటివ్ ఉండాలా, నెగిటివ్ ఉండాలి? పాజిటివ్ ఉండాలి సార్. సో మీరు సిగ్మాయిడ్ ఫంక్షన్ అర్థం చేసుకోవాలి లెక్కన. ఇక్కడ హెచ్ అంటే ఏంటిది, సిగ్మాయిడ్ ఫంక్షన్ కి మనం ఇస్తున్న ఇన్పుట్ అయినా. ఎస్ సార్. ఇక్కడ ఎక్స్ అంటే హెచ్ కదా, లీనియర్ రిగ్రెషన్ మోడల్ కదా హెచ్ అంటే. హెచ్ Yes, అంటే sir. రిగ్రెషన్ మోడల్. ఇది క్లియరా? Yes, sir. వైపీ అంటే సిగ్మాయిడ్ ఆఫ్ హెచ్. ఇది క్లియరా? ఎస్ సార్. హెచ్ 0 అన్నప్పుడు వైపీ ఎంత అంటే సిగ్మాయిడ్ ఫంక్షన్ లో ఎక్స్ 0 అన్నప్పుడు వై ఎంత, అంతే కదా? Yes, sir. ఎంత వాల్యూ? 0.5 వస్తుంది సార్. 0.5. Yes, sir. 0.5. 5. ఇప్పుడు నేను వైపీ 0.3 కావాలనుకుంటున్నా అంటే హెచ్ ఎంత ఉండాలి? 0 కంటే తక్కువనే ఉండాలి కదా. ఎస్ Yes, సార్. sir. మీకు ఇప్పుడు క్లియరిటీ వచ్చిందా? ఇది 0.3 అనుకుంటే 0.3 ఎక్కడైతే పాసిబుల్, నెగిటివ్ యాక్సిస్ లో అవుతుంది. ఎస్ సో సార్. 0.5 కంటే సిగ్మాయిడ్ వాల్యూ ఎక్కువ ఉండాలి అంటే హెచ్ అనేది పాజిటివ్ ఉండాలి. 0.5 కంటే సిగ్మాయిడ్ వాల్యూ నెగిటివ్ ఉండాలి అంటే, 0.5 కంటే హెచ్ వాల్యూ తక్కువ ఉండాలి అంటే ఎక్స్ వాల్యూ నెగిటివ్. నెగిటివ్ అయింది సార్. ఇది క్లియర్ కదా. Yes, Yes, sir. sir. ఇప్పుడు సిగ్మాయిడ్ వాల్యూ కనుక 0.5 కంటే ఎక్కువ వచ్చింది అనుకో లాజిస్టిక్ రిగ్రెషన్ మోడల్ నుంచి, అప్పుడు మనం అది ఏ క్లాస్ అని ప్రిడిక్ట్ చేస్తాం? 1 సార్. క్లాస్ 1 అని ప్రిడిక్ట్ చేస్తాం, అంతేనా? అఖిల Sir. అనేది Yes, Yes, sir. sir. సిగ్మాయిడ్ వాల్యూ 0.5 కంటే ఎక్కువ వస్తే క్లాస్ 1, 0.5 కంటే తక్కువ వస్తే క్లాస్. 0, Zero. sir. మరి మనకు కావాల్సిన యాక్చువల్ వాల్యూ 1 అన్నప్పుడు ఎలాంటి హెచ్ వాల్యూస్ కి పెనాల్టీ యాడ్ అవ్వాలి? 5 కంటే తక్కువ ఉండేదానికి సార్. నెగిటివ్ వాటికి సార్. నెగిటివ్ వాల్యూస్ వచ్చిన వాటి అన్నిటికీ పెనాల్టీ యాడ్ అవ్వాలి. ఎస్ సార్. ఇప్పుడు 0.5 కంటే ఎక్కువ వచ్చిందంటే క్లాస్ 1 అంటున్నాం. Yes, sir. ఏది సిగ్మాయిడ్ వాల్యూ? సిగ్మాయిడ్ వాల్యూ 0.5 వచ్చింది అంటే హెచ్ వచ్చేసి 0. ఎస్. సో సిగ్మాయిడ్ వాల్యూ 0.5 వచ్చినా 5 కంటే తక్కువ వచ్చిన వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటి అన్నిటికీ పెనాల్టీ యాడ్ అవ్వాలి. ఎస్ అంటే సార్. హెచ్ 0 ఉన్నా 0 కంటే తక్కువ ఉన్న పెనాల్టీ యాడ్ అవ్వాలి అని నా ఉద్దేశం. పాయింట్ అర్థమైంది ఇప్పుడు. అయింది సార్. అయింది సార్. సో న్యూట్రల్ క్లాస్ ఎప్పుడు వస్తుంది అంటే సిగ్మాయిడ్ నుంచి 0.5 వచ్చినప్పుడు. ఎందుకు 0.5 అంటే 0 అయ్యే ఛాన్స్ 0.5 ఉన్నట్టు, క్లాస్ 1 అయ్యే ఛాన్స్ కూడా 0.5 ఉన్నట్టు. అది ఎప్పుడు పాసిబుల్ అంటే హెచ్ అనేది 0 ఇచ్చినప్పుడు, అంటే లీనియర్ రిగ్రెషన్ మోడల్ 0 ఇచ్చినప్పుడు. లీనియర్ రిగ్రెషన్ మోడల్ కొంచెం పాజిటివ్ ఇచ్చినా అది క్లాస్ 1 కిందకి వస్తుంది. లీనియర్ రిగ్రెషన్ మోడల్ కొంచెం నెగిటివ్ ఇచ్చినా అది క్లాస్ 0 కిందకి వస్తుంది. ఎస్ సార్. మనకు కావాల్సింది యాక్చువల్ వాల్యూస్ అన్నప్పుడు, యాక్చువల్ వాల్యూస్ 1 అన్నప్పుడు ఎక్కడెక్కడైతే లీనియర్ రిగ్రెషన్ మోడల్ నెగిటివ్ వాల్యూస్ ఇస్తుందో అక్కడక్కడ వాటికి పెనాల్టీని యాడ్ చేయాలి.
సో 5 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. హెచ్ వాల్యూస్ ఒకటి 0, ఒకటి -1, ఒకటి -5, ఒకటి -100, ఒకటి -1000, ఒకటి -10,000 అని ఉంది. ఎస్ సార్. ఇట్లా వేటికి పెనాల్టీస్ యాడ్ అవ్వాలి నాకు కావాల్సిన యాక్చువల్ క్లాస్ అంటే -1 కి -5 కి సార్. ఇంకా అన్నిటికీ పడుతుంది సార్. అన్నిటికీ పడుతుంది. అన్నిటికీ పడుతుంది సార్. యాక్చువల్ క్లాస్ 1 అన్నప్పుడు హెచ్ అనేది లీనియర్ ఈక్వేషన్ నుంచి వచ్చే అవుట్పుట్ 0 కన్నా ఎక్కువ ఉంటేనే బై ప్రొడిక్షన్ 1 అంటాం. ఎస్ సార్. 0 కన్నా తక్కువ ఉన్న బై ప్రొడిక్షన్ అనేది నెగిటివ్ ఉంటది కాబట్టి అది క్లాస్ 0 అయిపోతుంది వైపీ. మనకు కావాల్సింది క్లాస్ 1. సో ఇక్కడ ఉన్న హెచ్ వాల్యూస్ అన్ని 0 కంటే తక్కువ ఉన్నాయి కాబట్టి అన్నిటికీ పెనాల్టీ పడాల్సిందే. ఎస్ సార్. సో ఉన్న ఎంఎస్సి ఫంక్షన్ ని వాడితే ఏమైతుంది మీకు yi మైనస్ yp స్క్వేర్ రాయాల్సి వస్తుంది. yi ఏంటిది ఇక్కడ 1 y యాక్చువల్ ఎస్ సార్. 1 రాసి మైనస్ రాసాక ఇక్కడ yp అంటే ఏమైతుంది ఇక్కడ 0, 1, 5 మైనస్ ఇవ్వ సబ్స్టిట్యూట్ చేస్తాం మనం. ఎస్ సార్. అవి సబ్స్టిట్యూట్ చేయం ఎందుకు ఇవి హెచ్ వాల్యూస్. yp అంటే ఏంటిది సిగ్మాయిడ్ ఆఫ్ హెచ్ కదా. ఎస్ సార్. అంటే ఏంటిది వీటన్నిటికీ yp కనుక్కోవాలి. ఎస్ సార్. అప్పుడు yp ఏమవుతుందో రెడ్ కలర్ వాల్యూస్ లో రాస్తున్నా. ఫస్ట్ దానికి ఏమవుతుంది yp 0.5 సార్. సెకండ్ దానికి ఇంచుమించు చెప్పండి 0.4 తగ్గింది అనుకుందాం. 5కి ఏమవుతుంది 0.0 తగ్గింది అనుకుందాం. తర్వాత కూడా అన్ని మాక్సిమం అంటే ఎంత తక్కువ నెగిటివ్ వాల్యూ పెట్టినా కూడా ఒక రకంగా -5 తర్వాత అన్నిటికీ సేమ్ వాల్యూ వస్తుంది yp. అంటే హెచ్ అనేది ఎంత పెద్ద తప్పు చేసినా కూడా yp లో అన్ని ఒకటే వాల్యూస్ కిందకి వస్తున్నాయి. ఎస్ సార్. కాబట్టి ఈ టర్మ్ ఉన్నట్టు నేను యూజ్ చేస్తే అన్నిటికీ ఇవ్వాల్సిన శిక్ష సేమే అవుతుంది. అవునా? ఎస్ సార్. అందుకు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే yi మైనస్ yp బదులు yiని పక్కన పెట్టేసి log yp అని రాస్తున్నా మైనస్ పెట్టి. ఎస్ సార్. దీనివల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు ఇక్కడ yp అని ఏదైతే ఉందో 0.1, 0.001, 0.001 చిన్న చిన్న వాల్యూస్ కదా ఇవి. ఎస్ సార్. ఎస్ సార్. థర్డ్ రో నుంచి 6th రో వరకు డిఫరెన్స్ ఉందా ఎక్కువ? నో సార్. లేదు. ఈ థర్డ్ రో నుంచి 6th రోకి డిఫరెన్స్ పెంచడానికి నేను లాగ్ వాడుతున్నా, లాగ్ yp అని. ఎలా పెరుగుతుంది అంటే ఈ లాగ్ ఫంక్షన్ చూడండి. 0 దగ్గర 1 దగ్గర ఏమవుతుంది లాగ్ 0 అవుతుంది. 0.01 అంటే ఇది ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు yp వాల్యూస్ అయినా రెడ్ కలర్ లో రాసింది నేను. ఎస్ సార్. ఎస్ సార్. సో థర్డ్ రోలో 0.01 ఉంది అంటే అది ఎక్కడ ఉంటుంది? సపోజ్ ఇక్కడ ఉంది అనుకుందాం. ఎస్ సార్. 0.01 0.001 అంటే దాని పక్కలో దీని పక్కకు చాలా తక్కువ డిఫరెన్స్ కదా ఇది లాగ్ వాడకపోతే రెండింటికి. ఎస్ సార్. నేను లాగ్ వాడినా కాబట్టి ఇక్కడ ఏంది ఇది ఈ పాయింట్ ఈ బ్లూ కలర్ లైన్ -∞ రీచ్ అవుతుంటా అంటది ఎప్పటికీ. ఎస్ సార్. సో yp లో చిన్న డిఫరెన్స్ ఉన్నప్పటికీ మనం బయట పెడుతుంది లాగ్ ఫంక్షన్ కాబట్టి
లాగ్ 0.01 లాగ్ 0.001 కి చాలా డిఫరెన్స్ ఉంటుంది వాల్యూ. ఎందుకంటే అతి చిన్న డిఫరెన్స్ లోనే పెరుగుతూ ఉంటుంది ఇక్కడ ఇది y వాల్యూ. ఓకే మీకు ఇక్కడ y ఫంక్షన్ వాల్యూ అర్థం అవుతుందా? ఎస్ సార్. పార్ట్ 1 పార్ట్ 2. పార్ట్ 1 లో ఏంటిది? చిన్న డిఫరెన్సే ఉంది x లో, కానీ ఒక x కి ఇక్కడ ఉంటే ఒక x కి ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో కలర్ తో రాస్తున్నాం. ఒక x కి ఇక్కడ ఉంటే వాల్యూ సమ్వేర్ -5 అనుకుంటే 0కి రీచ్ అయ్యేసరికి -∞కి రీచ్ అవుతుంది మళ్ళీ. ఎస్ సార్. అంటే ఏమవుతుంది, ఇక్కడ చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్నా కూడా లాగ్ వైపు పెట్టడం వల్ల మళ్ళీ పెద్ద రెండు పెద్ద డిఫరెన్సెస్ వస్తున్నాయి. ఎస్ సార్. సో మీరు ఏం చేయండి అంటే లాగ్ లోపల 0.01 0.001 పెట్టి నాకు ఎంత వస్తుంది అవుట్పుట్ చెప్పండి. వైపీ వచ్చేసి ఒకటి 0.01, ఇంకోటి 0.001 మైనస్ లాగ్ వైపీ వాల్యూస్ చెప్పండి నాకు. ఓకే సార్. ఎట్లా సార్ చేస్తారా, క్యాలిక్యులేటర్ వాడతారో చేయండి. టు ద బేస్ ఈ 10 కాదు. ఏమైందమ్మా వాల్యూస్ చెప్పలేకపోతున్నారంటే ఇట్లా సెర్చ్ చేసి. హలో 0.01 0.001 అనేవి వైపీ వాల్యూస్ ఏం సార్? అవి వైపీ వాల్యూస్. ఇప్పుడు నాకు మైనస్ లాగ్ వైపీ ప్లేస్ లో 0.01 పెట్టాలి కదా సార్? వైపీ ప్లేస్ లో 0.01 సబ్స్టిట్యూట్ చేయండి. లాగ్ వైపీలో ఇక్కడ 0.01 పెడితే వాల్యూ ఎంత అంటే 2 సార్. మైనస్ 2 0.1 ఎంత. అది బేస్ 10 తోని 2 బేస్ ఈ అని ఒక నెట్లో.
సార్ -2 సార్. మీరు బేస్ ఈ అనేది టైప్ చేస్తలేరు. log 0.01 to the base e. 4.605 సార్. మాది సూపర్. ఇప్పుడు ఇది 0.001 కి 6.908 సార్. 908. ఓకే. ఇప్పుడు వైపులో డిఫరెన్స్ ఎంత? చిన్న మ్యాథ్ అబ్బా, తొందరగా చెప్పండి ఎవరు నాకు. రో 1 కి రో 2 కి అంటే 0.01 0.001 ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? ఏందబ్బా అసలు? ఓకే, 0.009 అయినా ఎస్ సార్ 0.009. దీనికి ఎంత? ఒక 2.3 ఉందా డిఫరెన్స్? ఎస్ సార్. సో వైపీలో తక్కువ డిఫరెన్స్ ఉన్నప్పటికీ లాగ్ లో మనం ఒక డిఫరెన్స్ తీసుకొని రాగలిగినాం కదా. ఎస్ సార్. అంటే ఇక్కడ ఏమైందంటే హెచ్ లో ఎక్కువ డిఫరెన్స్ ఉంటే సిగ్మాడ్ ఆఫ్ హెచ్ వాడేసరికి ఏమైపోతుంది? హెచ్ ఎంత పెరిగినా కూడా వాటి మధ్య డిఫరెన్సెస్ తగ్గుతుంది. ఆ డిఫరెన్సెస్ ని పెంచడానికి ఏం చేస్తున్నాం? మళ్ళీ మనం లాగ్ వాడుతున్నాం. క్లియర్ అయితే హలో అందరికి. ఎస్ నిఖిత, సార్. ఇలా. సార్ సో ఇప్పుడు నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే ఒకవేళ ఎంఎస్సి లాస్ మనం వాడితే ఈ కేసుకి వైపీ వచ్చేసి 3rd రో నుంచి 6th రో వరకు సేమే ఉంటుంది. అవునా? ఎస్ సార్. ఎస్ సార్. హెచ్ వాల్యూస్ లో ఎక్కువ డిఫరెన్సెస్ ఉన్నాయి ఇక్కడ. 3rd రోలో -5 ఉంది, 6th రోలో -10,000 ఉంది. ఎక్కువ డిఫరెన్సెస్ ఉన్నా కూడా బై టీకి వచ్చేసరికి అన్ని 0.01 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అంటే ఎక్కువ తప్పు చేసినా కూడా సేమ్ పెనాల్టీ పడుతుంది. మనం ఉన్న వాల్యూ ఉన్నట్టే వాడుతుంది వైపీ. దేంట్లో? ఎంఎస్సి లాస్ ఫంక్షన్. ఎందుకు? ఎంఎస్సి లాస్ ఫంక్షన్ ఏం చేస్తుంది? yi - yp స్క్వేరే కదా చేసేది. ఎస్ సార్. హెచ్ -5 చేసిన వైపీ వచ్చేసి 0.1 ఉంటుంది. హెచ్ -10,000 ఇచ్చినా కూడా వైపీ వచ్చేసి అదే 0.01 ఉంటుంది. సో ఎంఎస్ టర్మ్ అనేది ఎంత పెద్ద తప్పు చేసినా కూడా అన్నిటికీ సేమ్ పెనాల్టీ వేస్తుంది ఒక పాయింట్ తర్వాత. మనకు అలా ఉండద్దు. హెచ్ చేస్తున్న పెద్ద తప్పుకి ఇంకింత శిక్ష అనేది పెంచుకుంటూ పోవాలి. అంటే ఇంకింత లాస్ అనేది ఇస్తూ పోవాలి. హెచ్ మరీ నెగిటివ్ వాల్యూ అవుతుంది అంటే ప్రాబబిలిటీ మరీ చిన్నగా అవుతున్నట్టేనా వైపీ? ఎస్ సార్. హలో అఖిల, మాధవి. ఎస్ సార్. హెచ్ అనేది ఇంకా నెగిటివ్ వాల్యూ ఇస్తుంది అంటే వైపీ అనేది 0కి ఇంకా దగ్గరగా పోతున్నట్టే. వైపీ 0కి ఇంకా దగ్గర పోతున్నట్టే అంటే ఇక్కడ -∞కి ఇంకా దగ్గరగా పోతున్నట్టే కదా లాగ్ వైపీ. ఎస్ సార్. -∞కి ఇంకా దూరంగా దగ్గరగా పోతుంది అంటే దానికి ఇంటూ మొత్తం మైనస్ చేస్తే ఇంకా లాస్ అనేది పెరుగుతున్నట్టేనా? ఎస్ సార్. అర్థం కాదు ఇక్కడ, రైట్? ఎస్ సార్. కొంచెం అర్థం కాలేదు. హెచ్ అనేది -∞కి దగ్గరగా పోతుంది అనుకుందాం. అంటే ఏంటిది? -10,000 కాకుండా 1,00,000 ఇచ్చింది అనుకుందాం హెచ్ వాల్యూ. అప్పుడు వైపీ ఏమవుతుంది? ఇంకొన్ని జీరోస్ తోటి ఇంకా చిన్న వాల్యూ అవుతుంది. లాగ్ వైపీ ఏమవుతుంది? వైపీ 0కి దగ్గరకి వెళ్ళింది అంటే లాగ్ వైపీ -∞కి దగ్గరగా పోయింది. ఎస్ సార్. అంటే ఏంటిది? 0.001 కాస్త 1000 అవ్వచ్చు. కానీ అదేంటిది?
నెగిటివ్ కదా యాక్సెస్ కిందికి అంతా. ఎస్ సార్. మనకి క్లాస్ 1 ఉన్నప్పుడు ఇది పెద్ద పెనాల్టీ వేయాలి కదా దీనికి. ఎందుకు? హెచ్ అనేది పాజిటివ్ ఇవ్వాలి. పాజిటివ్ ఇవ్వకుండా అది నెగిటివ్ వాల్యూ ఇస్తుంది. నెగిటివ్ ఇవ్వకుండా అది ఎంతో లక్ష నెగిటివ్ ఇస్తుంది. అంటే ఎక్కువ పెనాల్టీ పడాలి కదా. ఎస్ ఎస్ సార్. సార్. కాబట్టి మనం మైనస్ వైపీకి రాస్తాం. అప్పుడు ఎంత పెనాల్టీ పడుతున్నట్టు? 1000. లాగ్ వైపీ వాడకుండా ఉన్న వైపునే వాడితే ఏమైతుంది? తక్కువ పెనాల్టీ వస్తుంది సార్. ఎంత పెనాల్టీ ఉంది? అది 0.0001 పెనాల్టీ పడుతుంది. ఎస్ సార్. 1000 ఎక్కడ, 0.0001 ఎక్కడ? మీకు పాయింట్ అర్థమైందా? టేక్ ఆన్సర్. వీడియో ప్లీజ్ ఆఫ్ చేయండి. హలో, ఎక్కడెక్కడ కూర్చొని ఎట్లింటాలో కూడా క్లాస్ అర్థం అవ్వట్లేదు. ఓకే, సో నేను అంటుంది ఏంటంటే ఎంఎస్సి లాస్ మనం కనుక వాడితే ఇక్కడ దాకా ఆపేస్తాం కదా స్టెప్ మనం వైపీ వరకే. ఎస్ సార్. ఎస్ సార్. ఈ వైపీ దగ్గరికి ఆపేస్తాం స్టెప్. ఈ ఉన్న వైపుని యూజ్ చేస్తాం మనం ఎంఎస్సిలో. ఎలా? yi మైనస్ వైపీ హోల్ స్క్వేర్ అని. ఎస్ సార్. హెచ్ నేను ఎంత అన్నా ఇక్కడ 1,00,000 ఇస్తుంది కాబట్టి ఆ టర్మ్ ఏమవుతుంది? ఇది 1 మైనస్ 0.0001 హోల్ స్క్వేర్ అవుతుంది. అది హెచ్ 1,00,000 కాకుండా 10,000 ఇస్తా అని చెప్తే ఏమవుతుంది? అప్పుడు ఇది 1 మైనస్ 001 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇది ఎంఎస్సి లాస్. అవును, ఎస్ సార్. కానీ తక్కువనే కదా డిఫరెన్స్ ఇది రెండింటికి. ఎస్ సార్. ఇలా ఉండద్దని మనం ఏం చేస్తున్నాం, దానికి ఇంకొక ఎక్స్ట్రా లేయర్ చేసి లాగ్ వైపీని పెడుతున్నాం. ఎస్ సార్. అప్పుడు 0.0001 కనుక ఏమైంది? 1000 అయింది మైనస్ లాగ్ వైపీ. ఇక్కడ వచ్చిన లాగ్ వైపీని ఏం సబ్స్టిట్యూట్ చేయం దీంట్లో. దీని బదులు అది yi మైనస్ వైపీ హోల్ స్క్వేర్ బదులు మైనస్ లాగ్ వైపీని వాడుతున్నట్టు ఇప్పుడు మనం. ఓకేనా? మళ్ళా మనం ఎంఎస్సి సబ్స్టిట్యూట్ చేయాలి. సో క్లాస్ 1 ఉన్నప్పుడు ప్రాబబిలిటీ ఎంత తక్కువ ఉంటే మైనస్ లాగ్ వైపీ వాల్యూ అంత పెరుగుతుంది. క్లాస్ 1 ఉన్నప్పుడు ప్రాబిలిటీ ఎంత తక్కువ ఉండడము అంటే హెచ్ ఎంత నెగిటివ్ వాల్యూ ఉన్నట్టేనా? ఎస్ సార్. హెచ్ ఎంత నెగిటివ్ కి వెళ్తే అంటే దాని అర్థం ప్రాబిలిటీ ఎంత తక్కువ ఉంటే అనేనా? ఎస్ సార్. సో హెచ్ ఎంత నెగిటివ్ కి వెళ్తే ప్రాబిలిటీ అంత తక్కువ ఉంటుంది. సెకండ్ స్టెప్, ప్రాబిలిటీ ఎంత తక్కువ ఉంటే లాగ్ వైపీ అంత తక్కువ ఉంటుంది. మళ్ళీ దానికి మనం ఇంటూ మైనస్ చేస్తే అంత ఎక్కువ అవుతుంది, సైన్ చేంజ్ అయ్యి. అంటే క్లాస్ 1 ఉంటే మైనస్ లాగ్ వైపీ అనేది లాస్. క్లాస్ 1 కి మాత్రమే. ఈ పాయింట్ క్లియరా మీకు? ఎస్ సార్. ఇదొక్క ఫ్లోచార్ట్ రాసి క్లోజ్ చేస్తాం. క్లాస్ 1 ఉన్నప్పుడు హెచ్ వాల్యూ ఎంత తక్కువ ఉంటే వైపీ ప్రాబబిలిటీ అంతే తక్కువ ఉంటుంది. అంతే తక్కువ ఉండడము అంటే 0.00000 అనుకున్నట్టేనా? ఎస్ సార్. వైపీ ఎంత తక్కువ ఉంటే లాగ్ వైపీ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? అంతే తక్కువ ఉంటుంది సార్. అంతే తక్కువ ఉంటది. అంటే ఏంటిది? మైనస్ ఇన్ఫినిటీకి దగ్గరగా ఉంటది. కానీ యాక్చువల్ వాల్యూ 1 అన్నప్పుడు హెచ్ తక్కువ ఉన్నప్పుడు మనకు కావాల్సిన లాస్ అనేది ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా? ఎక్కువ ఉండాలి సార్. కాబట్టి లాగ్ వైపు అంతే తక్కువ నెగిటివ్ కి పోతుంది. కాబట్టి దీన్ని ఏం చేస్తాం మనం? లాగ్ కి మైనస్ తోనే మల్టిప్లై చేసి మళ్ళీ పాజిటివ్ తీసుకొస్తాం.
సో యాక్చువల్ క్లాస్ 1 ఉన్నప్పుడు మన లాగ్ లాస్ వచ్చేసి మైనస్ లాగ్ వైపీ. రేపు మీరు రీసెర్చ్ చేస్తారో ఏం చేస్తారో నాకు తెలియదు, ఇంట్రెస్ట్ చూడండి. వై యాక్చువల్ ఒకవేళ 0 అయితే లాస్ ఫంక్షన్ ఫార్ములా ఏంటిది అని. ఇది లాస్ ఫంక్షన్ ఫార్ములా. యాక్చువల్ వైఐ 1 అయితే మైనస్ లాగ్ వైపీ అనేది. ఇప్పుడు యాక్చువల్ క్లాస్ 0 అయితే లాస్ ఫంక్షన్ ఎంత అనేది క్వశ్చన్. రీసెర్చ్ చేయండి. అఖిల, అనిత, నిఖిత, మాధవి. ఓకే ఓకే సార్. సార్. అర్థమైందా? ఎస్ సార్. క్వశ్చన్ ఏంటిదంటే యాక్చువల్ క్లాస్ 1 ఉన్నప్పుడు లాగ్ లాస్ వచ్చేసి మైనస్ లాగ్ వైపీ. యాక్చువల్ క్లాస్ 0 ఉన్నప్పుడు లాగ్ లాస్ ఎంత. ఆన్సర్ చెప్పడమే కాకుండా క్లియర్గా మ్యాథమెటిక్స్ తో ఎక్స్ప్లెయిన్ చేసి అంత లెవెల్లో మీరు నేర్చుకోండి రేపటి క్లాస్. క్లియర్. మీకు అటెండెన్స్ తీసుకుంటాను. ఇవాళ త్రివేణి ఎందుకు రాలేదు ఐడియా ఉందా క్లాస్ కి? చాలా మంది రాలేదు ఇవాళ వినే స్టూడెంట్స్. తెలీదు సార్. ఓకే. అంకిత. ఆసియా. అనిత. ప్రెసెంట్ సార్. ఇందు. ప్రెజెంట్ సార్. నిఖిత. ప్రెజెంట్ సార్. శిరీష. మాధవి. ప్రెజెంట్ సార్. సౌజన్య. ప్రెజెంట్ సార్. త్రివేణి. త్రివేణి. సారీ అబ్సెంట్. ఎస్ అఖిల. ప్రెజెంట్ సార్. అనుష. అనుష అబ్సెంట్. యు అఖిల. ప్రెజెంట్ సార్. నజియా. ప్రెజెంట్ సార్. గౌతమి. సృష్టి. ప్రెజెంట్ సార్. హర్షిత. ప్రభు తేజస్. ఎస్ సార్. మెరుగు శైలజ. ప్రెజెంట్ సార్. శిరీష మల్లిరెడ్డి. వెంకటలక్ష్మి.
అటెండెన్స్ తీసుకున్న వాళ్ళు ప్లీజ్ లీవ్. వెంకటలక్ష్మి, ప్రెజెంట్ సార్. గుర్తుర్తి మౌనిక, పానుగంటి దుర్గా, బల్లమాధవి, బల్లమాధవి, జోగేశ్వరరావు, దుర్గప్రసాద్ గింజల, సత్య యాదల, ప్రెజెంట్ సార్. హేమ, శ్యామలాకిరెడ్డి, ప్రియా బొలిశెట్టి, సుధా పోతుల, ఆకాష్ దాసరి, ప్రెజెంట్ సార్. సోయా భాష, ప్రెజెంట్ సార్. జకీర్ హుసేన్, ప్రెజెంట్ సార్. కర్మల వెంకట్. ప్రెజెంట్ సార్. నెక్స్ట్ టైం తొందరగా జాయిన్ గా కర్మల వెంకట్. లోకేష్ రెడ్డి, ఓకే సార్. ప్రెజెంట్ సార్. మౌలా అలీ, ప్రెజెంట్ సార్. పగిడిపల్లి అమృత, ప్రెజెంట్ సార్. సావిత్రి, ప్రెజెంట్ సార్. షేక్ ఆలియా, ప్రెజెంట్ సార్. శ్రీకాంత్, ప్రెజెంట్ సార్. వెంకట్ నారాయణ భార్గవ్, ప్రెజెంట్ సార్. విజయ్ కింగ్, ప్రెజెంట్ సార్. సాఫియానాస్, ప్రెజెంట్ సార్. సాంబశివ, ప్రెజెంట్ సార్. చెల్ల హర్షిత, ప్రెజెంట్ సార్. షేక్ అర్ఫాన్ అంజు, ప్రెజెంట్ సార్. సాయి రూపాసి, అబ్సెంట్. రాఘవ యాదవ్, ప్రెజెంట్ సార్. దేవర కిరణ్ కుమార్, ప్రెజెంట్ సార్. షేక్ తబ్రేజ్, ప్రెజెంట్ సార్. హరీష్ కుమార్, ప్రెజెంట్ సార్. తంబూరిగిరి, ప్రెజెంట్ సార్. పఠాన్ ఇర్ఫాన్ ఖాన్, ప్రెజెంట్ సార్. కుసుమ మల్లెల, ప్రెజెంట్ సార్. ఉమామహేశ్వరి, అబ్సెంట్. షేక్ అన్సార్, ప్రెజెంట్ సార్. కలాం, అబ్సెంట్. సహనాజ్ షేక్, అబ్సెంట్. ప్రెజెంట్ సార్. ప్రెసెంట్. ఓకే. షేక్ సహీబా, సారీ సబీహా, షేక్ సబీహా. అటెండెన్స్ ఇచ్చిన వాళ్ళు ప్లీజ్ లీవ్. ప్రజెంట్ వేసాను. షేక్ తానియా, ప్రెజెంట్ సార్. షేక్ సానియా. ప్రెజెంట్ సార్. అటెండెన్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అబ్సెంట్ వేయబోతున్నారు.